ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరీ ముఖ్యంగా మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు విశాఖపట్నంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా అధ్యక్షులైన అమర్ గారు, అలాగే ఈ ఏర్పాట్లన్నీ చేసిన రమణీ కుమారి గారు, వీళ్ళందరూ కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సంక్రాంతి అంటే ఇది రైతుల పండుగ, మహిళల పండుగ. ఎక్కడెక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామాలకు వచ్చి కొత్త పంటను పెద్దలకు పెట్టి కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంబరాలతో జరగాల్సిన ఈ సంక్రాంతి పండుగ భారంగా జరుపుకునే పరిస్థితిని కల్పించిందని చూసి చాలా బాధగా ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి నెల కూడా షెడ్యూల్ ప్రకారము మహిళలకైతేనేమి, రైతులకైతేనేమి, విద్యార్థులకైతేనేమి వాళ్ళకి అండగా ఉండాల్సినవన్నీ కూడా ప్రభుత్వం నుంచి అందిస్తూ చాలా తోడ్పాటును అందించేవారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక తీసుకుంటే ముఖ్యంగా రైతులకి కనీసం పెట్టుబడి సాయం కూడా అందేమని పరిస్థితి. అలాగే మహిళలకి మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు పెట్టి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా నెట్ట నిలువుగా మోసం చేయడంతో పేద ప్రజలు వాళ్ళు సంపాదించే కొద్ది మొత్తాన్ని వాళ్ళ కుటుంబ అవసరాలకి, ఫీజులు కట్టడానికి, అలాగే వాళ్ళ కుటుంబ అవసరాలకి వాడుకొని ఇలాంటి సంక్రాంతి సంతోషంగా జరుపుకోలేని పరిస్థితిలో ఈరోజు పేద ప్రజలు ఉన్నారు. ఈరోజు తీసుకుంటే పిల్లలకి అమ్మఒడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్గా ఇస్తే ఈరోజు తల్లికి వందనం అందకపోవడం వలన ఫీజుల భారం తల్లిదండ్రుల మీద పడింది. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వలన ఫీజులు పెద్ద చదువులు చదివే పిల్లలకి వాళ్ళ ఫీజులు కట్టే భారం తల్లిదండ్రుల మీద పడింది. ఒకవైపు ధరలు పెరిగిపోయాయి, నిత్యావసర సరుకుల ధరలు, బియ్యము, పప్పులు, ఉప్పులు, కాయగూరలు ఇవన్నీ ధరలు పెరిగిపోవడమే కాకుండా ఇంకోవైపు విద్యుత్ ఛార్జీలు భారం, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం, అన్ని రకాలుగా ధరలు పెంచేశారు, ఖర్చులు పెంచేశారు. సంపద సృష్టి అని చెప్పి ఎటువంటి సంపద సృష్టి చేయకుండా ప్రజల నడ్డి విరిచేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం పాలన సాగుతూ ఉండడం వలన ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా భారంగా ఈ సంక్రాంతిని జరుపుకుంటూ ఉన్నారు. ఏదైతేనేమైంది, సంక్రాంతి అనేది మన తెలుగు ప్రజలందరికీ ఒక పెద్ద పండుగ. ఈ పండుగ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని, ఈ రాష్ట్రం అంతా సంతోషంగా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బ్రతకాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.